మనము ఇక్కడికి వచ్చేసరికి ఫాల్ట్స్ అబ్జర్వ్ చేస్తాం. ఫాల్ట్స్ అంటే ఇక్కడ డబుల్ ఫాల్ట్, పొజిషన్ ఫాల్ట్, రొటేషన్ ఫాల్ట్ అని 3 రకాలైనటువంటి ఫాల్ట్స్ అనేది ఉన్నాయండి. ఏం డబుల్ ఫాల్ట్ అంటే బోత్ టీమ్ ప్లేయర్స్ రెండు లేదా ఒకేసారి 2 లేదా 3 తప్పులు 2 కన్నా ఎక్కువ తప్పులు చేసినట్టయితే దాన్ని డబుల్ ఫాల్ట్ అంటారు. బోత్ టీమ్స్ ఒకేసారి అక్కడ ఫాల్ట్ చేసినట్టయితే దాన్ని మనం ఏమంటాము, డబుల్ ఫాల్ట్ అంటాం. అది 2-3 ప్లేయర్స్ కూడా చేయొచ్చు అనమాట ఒకేసారి. అంటే అక్కడ జడ్జిమెంట్ ఎవరు ముందు చేశారు ఎవరు తర్వాత చేశారు అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు డబుల్ ఫాల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి మళ్ళీ రీప్లే అనమాట. దీనికి ఇచ్చేటువంటి ఇది ఏమిటంటే మళ్ళీ రీప్లే అంటే మళ్ళీ అగైన్ సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా వాలీబాల్లో పొజిషన్ ఫాల్ట్, రొటేషన్ ఫాల్ట్ గురించి నేర్చుకునే పోయే ముందు వాలీబాల్లో పొజిషన్స్ ఎలా ఉంటాయో చూద్దామండి. పొజిషన్స్ వచ్చి యాంటీ క్లాక్ వైజ్ గా ఉంటే రొటేషన్ అనేది క్లాక్ వైజ్ గా జరుగుతుందండి. ఇది కొద్ది బాగా జాగ్రత్తగా విన్నారంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి బిట్టు రాయగలుగుతాం. కాబట్టి ఈ సెంటర్ లైన్ నుంచి 3 మీటర్స్ అటాక్ లైన్ అండి. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ వచ్చి ఇక్కడ ఉంటుందండి. బ్యాక్ రైట్ సైడ్ 1, ఇక్కడ కూడా బ్యాక్ రైట్ సైడ్ 1, నెక్స్ట్ ఫ్రంట్ రైట్ సైడ్ సెకండ్ పొజిషన్, నెక్స్ట్ సెంటరు ఫ్రంట్ థర్డ్ పొజిషన్, నెక్స్ట్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ పొజిషన్ వచ్చి 4, బ్యాక్ లెఫ్ట్ సైడ్ పొజిషన్ వచ్చి 5, బ్యాక్ సెంటర్ పొజిషన్ వచ్చి 6. ఇది యాంటీ క్లాక్ వైజ్ గా ఉంటుంది. దీన్ని మనం పొజిషన్ అంటాం. నెక్స్ట్ రొటేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఏ టీం యొక్క సర్వీసు డౌన్ అయితే ఎవరికి వస్తుంది, బి టీంకి వస్తుంది. ఇక్కడ సర్వీస్ డౌన్ అయితే బి టీంకి వస్తుంది. అప్పుడు బి టీంలో ఎవరు చేయాలంటే ఈ సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి ప్లేయరు బ్యాక్ రైట్ సైడ్ వచ్చి చేయాలి. కాబట్టి సర్వీస్ ఎవరు చేస్తారు అంటే బ్యాక్ రైట్ సైడ్ ప్లేయర్ చేస్తారండి. బ్యాక్ రైట్ సైడ్ ప్లేయర్ అనే అతను ఇక్కడ కూడా బ్యాక్ రైట్ సైడ్ ప్లేయర్ సర్వీస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. 2-1కి వస్తే 1 6th పొజిషన్కి వెళ్తాడు, 6 5th పొజిషన్కి వెళ్తాడు, 5 4 పొజిషన్కి వెళ్తారు, 4 3 3 2 పొజిషన్కి వెళ్తారు. ఎప్పుడు సర్వీసు ఆ పక్క డౌన్ అయ్యి ఈ పక్క వచ్చినప్పుడు రొటేషన్ అనేది జరగాలి. తర్వాత ఇక్కడ సర్వీసు డౌన్ అయిపోయింది, నెక్స్ట్ వీళ్ళు రొటేషన్ జరిగి ఇక్కడున్న పొజిషన్ లో ఉన్నటువంటి ప్లేయర్ సర్వీస్కి వెళ్తారు. అంటే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ సర్వీస్ వచ్చేంత వరకు వీళ్ళు ఇదే పొజిషన్ లో ఉండాలండి. ఏ సమయంలో ఉండాలంటే సర్వీస్ హిట్ సమయంలో ఈ టీం సర్వీస్ హిట్ కొట్టినా ఈ టీం సర్వీస్ హిట్ కొట్టినా బో టీమ్స్ ఆ హిట్ సమయంలో వాళ్ళ పొజిషన్స్ లో ఉండాలి. ఆ పొజిషన్ లో లేకపోతే దాన్ని పొజిషన్ ఫాల్ట్ గా వ్యవహరిస్తారు సర్వీస్ హిట్ సమయంలో. కాబట్టి ఇక్కడ సర్వీస్ హిట్ సమయంలో పొజిషన్ ఫాల్ట్ అన్నప్పుడు మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. సర్వీస్ చేసేటప్పుడు సర్వీస్ చేస్తున్న సమయంలో ఇప్పుడు బి టీం సర్వీస్ పొజిషన్ ఫాల్ట్ ఉంది, అంపైర్ చూసేశారు కాబట్టి ఈ పొజిషన్ ఫాల్ట్ పట్టాలి అనుకుంటారు. కానీ ఇక్కడ సర్వీస్ చేస్తున్న సమయంలో సర్వర్ గాని తప్పు చేసినట్టయితే సర్వర్ యొక్క తప్పును ఫస్ట్ పట్టాలి, పొజిషన్ ఫాల్ట్ పట్టకూడదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. సర్వీస్ చేస్తున్న సమయంలో సర్వర్ తప్పు చేసినట్టయితే ముందుగా సర్వీస్ తప్పుని కనిపెట్టాలి, దాన్ని ఫాల్ట్ గా నిర్ణయించాలి. సరే సర్వీస్ హిట్ కొట్టిన తర్వాత సర్వర్ ఫౌల్ చేస్తే అప్పుడు పొజిషన్ ఫాల్ట్ ని తప్పు పట్టాలి. కాబట్టి ఈ 2 కండిషన్స్ ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే పొజిషన్ ఫాల్ట్ ఐడెంటిఫై చేస్తామో వెంటనే అపోనెంట్ టీమ్ కి పాయింట్ ప్లస్ స్కోర్ ని అవార్డ్ చేసి ఇచ్చి ఈ పొజిషన్ ని సరి చేయడం అనేది జరగాలి. ఇక్కడ పొజిషన్ ఫాల్ట్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు డ్యూరింగ్ ది సర్వీస్ ఏమేమి ఫాల్ట్స్ జరుగుతాయి అంటే డిలే సర్వీస్ అంటే విజిల్ వేసిన 8 seconds లోపల సర్వీస్ చేయాలండి. ఆ టైమింగ్ కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి టైమింగ్స్ లో 8 seconds చెప్పడం మర్చిపోయాను. కాబట్టి 8 seconds అంటే డ్యూరింగ్ విజిల్ వేసిన ఎన్ని సెకండ్స్ లోపల సర్వీస్ చేయాలంటే 8 seconds లోపల సర్వీస్ అనేది చేయాలి. కాబట్టి డిలే సర్వీస్
లేదు హిట్ కొట్టే సమయంలో లైన్ టచ్ ఫుట్ ఫాల్ట్ జరిగిన డిలే సర్వీసు ఫుట్ ఫాల్ట్, లేదు టాస్ వేయకపోవడం, ఇలాంటి ఫాల్ట్ జరిగినప్పుడు పొజిషన్ ఫాల్ట్ కన్నా ముందు సర్వర్ చేసినటువంటి ఫాల్ట్ ని తప్పు పట్టడం. ఆఫ్టర్ ది సర్వీస్ హిట్ అన్నప్పుడు అది బాల్ అవుట్ పొజిషన్ లోకి వెళ్ళినప్పుడు, లేదు నెట్ టచ్ అయినప్పుడు, ఇలాంటివి ఏదన్నా జరిగినప్పుడు హిట్ అయిన తర్వాత జరిగేటువంటి ఫాల్ట్స్ జరిగినప్పుడు పొజిషన్ ఫాల్ట్ ని తప్పు పట్టడం అనేది జరగాలి. కాబట్టి పొజిషన్ ఫాల్ట్ గురించి బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది యాంటీ క్లాక్ వైజ్ లో పొజిషన్స్ అనేది ఉంటుంది. మరి రొటేషన్ ఫాల్ట్ అంటే ఎలా అంటే, రొటేషన్ ఫాల్ట్ అంటే ఇక్కడ టూ తన రైట్ బ్యాక్ పొజిషన్ కి వచ్చి బ్యాక్ రైట్ పొజిషన్ కి వచ్చి చేయాలి. కానీ టూ బదులు వన్ చేసేసినా లేదు ఇంకొక ప్లేయర్ చేసినా ఆ సర్వీస్ ఒకరి బదులు మరొకరు చేసినట్టయితే దాన్ని రొటేషన్ ఫాల్ట్ గా పరిగణిస్తారు. దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే స్కోరర్. స్కోరర్ ఎలా కంట్రోల్ చేస్తారంటే బజ్జర్ ద్వారా. అంటే బజర్ ని ఎవరు మోగిస్తారు? ఫస్ట్ రెఫరీనా, సెకండ్ రెఫరీనా, స్కోరరా, అసిస్టెంట్ స్కోరరా, రిజర్వ్ రెఫరీనా, ఛాలెంజ్ రెఫరీనా అడిగితే మీరేం రాయాలి? స్కోరర్. ఒకటి రొటేషన్ ఫాల్ట్. సపోజ్ ఈ 1 చేయాల్సిన సర్వీస్ 2 చేశారు, స్కోరర్ దాంట్లో తప్పుగా ఆ టైంలో అది ఫైండ్ అవుట్ చేసినప్పుడు బజర్ నొక్కి దాన్ని ఏం చేస్తారు? ఆ బజర్ నొక్కి ఇండికేట్ చేసి పాయింట్ ప్లస్ సర్వీసు అపోనెంట్ టీమ్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది రొటేషన్ ఫాల్ట్ లో. సపోజ్ ఆ రొటేషన్ ఫాల్ట్ జరగలేదు, స్కోరర్ గమనించలేదు, ఒక ర్యాలీ జరిగిపోయింది. ఇక్కడ ర్యాలీ అంటే మీనింగ్ చూస్తామండి. ర్యాలీ అంటే ఏరా అంటే సర్వీస్ హిట్ కొట్టిన పట్టి నుంచి బాల్ అవుట్ పోయే పొజిషన్ వరకు లేదు బాల్ డెడ్ అయ్యే పొజిషన్ వరకు జరిగేటువంటి డ్యూరేషన్ మనం ర్యాలీ అనాలండి. కానీ కొన్ని గేముల్లో ఏమవుతుందంటే టెనికాయిట్ 9 ర్యాలీ సిస్టమ్ ఉంటుంది. ర్యాలీ అంటే ఇప్పుడు ఏ టీము కాయిట్ బి టీం అతను మళ్ళీ ఏ కోర్టులోకి వచ్చి ఆ ఒక్క దీన్ని ఏమంటామంటే ర్యాలీ. అంటే ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేదాన్ని ఒక ర్యాలీ. అట్లా 9 ర్యాలీస్ కొలుస్తామండి. ఇక్కడ ర్యాలీ అంటే అలా అనుకోకూడదు. ర్యాలీ అంటే మీ సర్వీస్ హిట్ నుంచి పాయింట్ వచ్చేంత వరకు. కాబట్టి ర్యాలీ అనేది దేంతో ఎండ్ అవుతుందంటే ఎవరికి పాయింట్ వస్తే వాళ్ళకి అప్పుడు ర్యాలీ అనేది ఎండ్ అవుతుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. పాయింట్ వచ్చిందంటే ర్యాలీ ఎండ్ అయిపోయినట్టు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ర్యాలీ అంటే సర్వీస్ హిట్ తో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది? పాయింట్ తో ఎండ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్కోరరు ఒక ర్యాలీ అయిపోయిన తర్వాత గమనించినట్లయితే ఇప్పుడు ఆ ర్యాలీ జరిగిపోయింది, ఎవరికో ఒకరికి స్కోర్ అనేది అవార్డు అయి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ స్కోర్ తో ఫలితంతో సంబంధం లేకుండా ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళ అవతల వాళ్ళకి పాయింట్ మాత్రమే ఇస్తారు. పాయింట్ మాత్రమే ఇచ్చి ఇక్కడ రొటేషన్ అనేది సరి చేస్తారు, సర్వీస్ ఇవ్వరు. అర్థమైందండి? ఒక ర్యాలీ తర్వాత గుర్తించినట్లయితే. సరే, చాలా ర్యాలీస్ జరిగిపోయి ఉంటాయి. అప్పుడు ఫాల్ట్ జరిగిందని స్కోరర్ ఐడెంటిఫై చేస్తే ఎక్కడ ఐడెంటిఫై చేస్తాడో, ఏ టీం ఐడెంటిఫై చేసిందో అప్పటి నుంచి వచ్చినటువంటి ఆ స్కోర్ నంతా తప్పు చేసిన టీం కి క్యాన్సిల్ చేసి అవతల టీం కి స్కోర్ ని క్యాన్సిల్ చేయరండి. అది అలానే కంటిన్యూ చేసి రెక్టిఫై అనేది చేస్తారంట. ఒకవేళ ఎక్కడ తప్పు జరిగిందో తెలియలేదు, చాలా ర్యాలీస్ జరిగిపోయినాయి కాబట్టి ఏ స్కోర్ ని ఏ టీం ని దీన్ని క్యాన్సిల్ చేయరు, అవతల టీం కి పాయింట్ అనేది అవార్డ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. అట్ అ టైం జరిగినప్పుడు, లేదు ఒక ర్యాలీ జరిగిన తర్వాత, లేదు చాలా ర్యాలీస్ అయ్యి గుర్తు పెట్టగలిగితే, లేదు చాలా ర్యాలీస్ అయిపోయినాయి, ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని రెక్టిఫై చేయలేకపోతే అని అట్లా 4 కండిషన్స్ లో రొటేషన్ ఫాల్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రొటేషన్ ఫాల్ట్, అక్కడ పొజిషన్ ఫాల్ట్ అండి. అట్ ది సేమ్ టైం ఏది ఫస్ట్ కన్సిడర్ చేయాలంటే సర్వర్ ఫాల్ట్ కాబట్టి ఫస్ట్ రొటేషన్ ఫాల్ట్ ని తప్పట్టాలి. ఓకేనండి? మళ్ళీ పొజిషన్ ఫాల్ట్ ని తప్పట్టాలి. ఓకేనండి? ఇది ఫాల్ట్స్ లో ఉన్నది. ఇది డబుల్ ఫాల్ట్ కి ఏం అవార్డ్ చేస్తారు? రీప్లే. పొజిషన్ ఫాల్ట్ కి ఏం అవార్డ్ చేస్తారు? పాయింట్ ప్లస్ స్కోర్. రొటేషన్ ఫాల్ట్ కి పాయింట్ ప్లస్ స్కోర్. కొన్ని సందర్భాల్లో పాయింట్ మాత్రమే ఇస్తారు, స్కోర్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఏ విషయంలో? రొటేషన్ ఫాల్ట్ లో. రొటేషన్ ఫాల్ట్ ని కంట్రోల్ చేసేది ఎవరు అంటే స్కోరర్. ఇప్పుడు మనము హిట్స్ కాంటాక్ట్స్ మధ్య డిఫరెన్స్ అనేది చూస్తామండి. కాంటాక్ట్స్ 4 హిట్స్.
అంటే ఒక టీము 3 టచెస్ 3 హిట్స్ ద్వారా అవతల కోటికి బాల్ ని పంపించడం జరుగుతుంది. ఒకవేళ అలా ఎక్స్ట్రాగా ఒక హిట్ తీసుకుంటే దాన్ని ఏంగా తీసుకుంటాం మనము 4 హిట్స్. ఇది ఫౌల్ అండి, ఫౌల్. నెక్స్ట్ అసిస్టెంట్ హిట్. ఇందులో మళ్ళీ అసిస్టెంట్ హిట్ అంటే ఒక ప్లేయరు పక్క ప్లేయర్ అంటే ఇంకొక ప్లేయర్ యొక్క సహకారంతో కానీ ఏదైనా ఆబ్జెక్ట్ వస్తువు యొక్క సహకారంతో కానీ బాల్ ని హిట్ కొట్టినట్టయితే, అటాక్ చేసినట్టయితే దాన్ని ఏమనాలి? అసిస్టెంట్ హిట్. ఇది కూడా ఒక ఫౌలే. కాంటాక్ట్స్ లో వచ్చేసరికి కాన్సిక్యూటివ్ కాంటాక్ట్, సైమల్టేనియస్ కాంటాక్ట్, నెక్స్ట్ డబుల్ కాంటాక్ట్. ఇంతకుముందు డబుల్ ఫాల్ట్ చూసామండి, ఇదేమిది? డబుల్ కాంటాక్ట్. కాన్సిక్యూటివ్ అంటే ఒకే అతను వరుసగా 2 సార్లు బాల్ని టచ్ చేసినట్టయితే దాన్ని కాన్సిక్యూటివ్ కాంటాక్ట్. అలా చేయకూడదు. సైమల్టేనియస్ అంటే ఒకేసారి 2-3 ప్లేయర్స్ కి బాల్ టచ్ అయితే దాన్ని సైమల్టేనియస్ కాంటాక్ట్ అంటారు. ఇది ఓకే, యాక్సెప్టబుల్. ఇది ఫౌల్ కాదు, ఇది ఫౌల్. డబుల్ కాంటాక్ట్ అంటే ఒకేసారి మన బాడీలో 2 పార్ట్స్, హ్యాండ్, చెస్ట్, ఈ రెండింటికి తగలొచ్చు అన్నమాట బాడీ. దాన్ని డబుల్ కాంటాక్ట్ అంటాం. కాబట్టి ఇక్కడ ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలండి. 4 హిట్స్, అసిస్టెంట్ హిట్, కాన్సిక్యూటివ్ హిట్, సైమల్టేనియస్ కాంటాక్ట్, డబుల్ కాంటాక్ట్. ఇందులో ఫౌల్స్ ఏదైతే వస్తాయి? 4 హిట్స్, అసిస్టెంట్ హిట్, కాన్సిక్యూటివ్ కాంటాక్ట్ అనేది ఫౌల్. ఒకే అతను 2 సార్లు బాల్ ని టచ్ చేస్తే దాన్ని కాన్సిక్యూటివ్ కాంటాక్ట్ అంటారు. ఒకసారి మాత్రమే టచ్ చేయాలి. లేదు సైమల్టేనియస్ గా 2-3 పార్ట్స్ మీద బాల్ పడినా కూడా అది ఫౌల్ కాదు, అది డబుల్ కాంటాక్ట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్లాకింగ్ చూద్దామండి. బ్లాకింగ్ లో పదాలు ఏమేమి ఉంటాయి? అటెంప్ట్ బ్లాక్ లో బ్లాక్ కంప్లీటెడ్, కలెక్టివ్ బ్లాక్. అటెంప్ట్ బ్లాక్ అంటే ఇప్పుడు మనము 2-3 ప్లేయర్స్ బ్లాక్ ఎగురుతారండి, కానీ బాల్ కనెక్ట్ అవ్వదు. కానీ అక్కడ బ్లాక్ అనేది అటెంప్ట్ జరిగింది. ఇక్కడ బ్లాక్ టచ్ అవ్వదండి, బాల్ టచ్ అవ్వదు బ్లాకర్కి. ఆ బ్లాక్ ని ఏమంటామంటే అటెంప్ట్ బ్లాక్. ట్రై చేశారంతే. బ్లాక్ కంప్లీటెడ్ అంటే 2-3 ప్లేయర్స్ లో ఏ ఒక్క ప్లేయర్ కి బాల్ టచ్ అయినా దాన్ని మనం బ్లాక్ కంప్లీటెడ్ అన్నాం. అది ఒకరు ఉండొచ్చు, 2 ఉండొచ్చు. బాల్ టచ్ అయితే బ్లాక్ కంప్లీటెడ్, బ్లాక్ టచ్ అవ్వకపోతే అటెంప్ట్ బ్లాక్. కలెక్టివ్ బ్లాక్ అంటే ఏదంటే 2-3 ప్లేయర్స్ ఎగరడానికి కలెక్టివ్ బ్లాక్ అంట. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కలెక్టివ్ బ్లాక్ లో ఏ ప్లేయర్స్ ఉండకూడదు అన్నప్పుడు లిబరో ఉండకూడదండి, బ్లాక్ జోన్ ప్లేయర్ ఉండకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బ్లాక్ జోన్ ప్లేయర్ కలెక్టివ్ బ్లాక్ లో ఉండకూడదు. ఏ ఒక్కరికి టచ్ అయినా దాన్ని కలెక్టివ్ బ్లాక్ గా పరిగణిస్తాం. ఓకే, బ్లాక్ లో ఉన్నటువంటి పదాలు మీకు అర్థమైంది అనుకోండి. ఇక్కడ ఒక బిట్ కూడా నేర్చుకోవాలి. కలెక్టివ్ బ్లాక్ లో ఎవరెవరు ఉండకూడదు అంటే లిబరో, బ్యాక్ జోన్ ప్లేయర్ ఉండకూడదు. సరే, ఇప్పుడు ఫ్రంట్ జోన్ లో ఉన్నటువంటి ప్లేయర్ యొక్క కండిషన్స్ చూద్దామండి. బ్యాక్ జోన్ ప్లేయర్ కి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ముందరకు వచ్చి కొట్టకూడదు అని, ఫ్రంట్ జోన్ కి వచ్చి కొట్టకూడదు అని. మరి ఫ్రంట్ జోన్ ప్లేయర్ ఎక్కడన్నా ఆడుకోవచ్చు, బ్యాక్ జోన్ ఆడుకోవచ్చు, ఫ్రంట్ జోన్ ఆడుకోవచ్చు. కానీ ఫ్రంట్ జోన్ ప్లేయర్ ఒక 2 రకాలైనటువంటి బాల్ మాత్రం అటాక్ చేయకూడదు. ఏదంటే సర్వీస్ చేసినటువంటి బాల్ నెట్ కన్నా హైట్ గా ఉన్నప్పుడు ఫ్రంట్ జోన్ లో నుంచి కొట్టకూడదండి. ఫస్ట్ బాల్ ఏది కొట్టకూడదు, అటాక్ చేయకూడదు? సర్వీస్ బాల్ నెట్ కన్నా హైట్ ఉన్నప్పుడు. రెండో బాల్ ఏదైనా అంటే లిబరో ఫ్రంట్ జోన్ నుంచి ఇచ్చిన అప్పరాన్ పాస్ నెట్ కన్నా పైన ఉంటే కొట్టకూడదండి. ఈ 2 కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫ్రంట్ జోన్ ప్లేయర్ కి రిస్ట్రిక్షన్స్ ఉన్నది అటాకింగ్ లో 2 కండిషన్స్ అండి. సర్వీస్ బాల్ నెట్ కన్నా హైట్ ఉన్నప్పుడు ఫ్రంట్ జోన్ నుంచి అటాక్ చేయకూడదు. రెండోది లిబరో ఫ్రంట్ జోన్ నుంచి ఇచ్చినటువంటి అప్పరాన్ పాస్ నెట్ కన్నా పైన ఉంటే దాన్ని కొట్టకూడదు. ఇక బ్యాక్ జోన్ ప్లేయరు అటాక్ లైన్ ఈ పక్క నుంచి మాత్రమే కొట్టాలి. బ్యాక్ జోన్ ప్లేయరు బ్యాక్ జోన్ నుంచి నెట్ కన్నా పైన ఉన్న బాల్ ని కానీ కింద ఉన్న బాల్ ని, అంటే బ్యాక్ జోన్ ప్లేయర్ ఎక్కడి నుంచి అన్నా కొట్టచ్చండి బ్యాక్ జోన్ లో నుంచి.
కానీ బ్యాక్ జోన్ ప్లేయర్ ఫ్రంట్ జోన్కి వెళ్ళిపోతే నెట్ కింద ఉన్న బాల్ మాత్రమే అటాక్ చేయడానికి వీలు ఉంటుంది, నెట్ పైన ఉన్న బాల్ ని అటాక్ చేయడానికి వీలు లేదు. ఈ కండిషన్స్ ని మనము గుర్తు పెట్టుకోవాలి. ఇంకా సబ్స్టిట్యూషన్స్ కి వచ్చేసరికి మొత్తము 6 సబ్స్టిట్యూషన్స్ అనేది ఉంటుందండి. ప్రతి సెట్ కి 6 సబ్స్టిట్యూషన్స్ ఉంటుంది. దీన్ని మనము లీగల్ సబ్స్టిట్యూషన్స్ అంటాము. ఇది కాకుండా ఎగ్జంప్షన్ సబ్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయండి. అంటే ఒక ప్లేయర్ ఇంజూర్ అయినా, రికవరీ కాకపోతే, లేదు ఎక్స్పల్షన్ కి గురైనా, లేదు డిస్క్వాలిఫై అయినా, లీగల్ సబ్స్టిట్యూషన్ కి అవకాశం లేనప్పుడు ఎక్సెప్షన్ సబ్స్టిట్యూషన్ కి అవకాశము ఉంటుంది. ఏ ప్లేయర్ అయినా ఎగ్జంప్షన్ సబ్స్టిట్యూషన్స్ తో బయట వెళ్ళిపోయారు అంటే మళ్ళీ ఆ మ్యాచ్ అయ్యేంత వరకు లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి ఎగ్జంప్షన్ సబ్స్టిట్యూషన్ లో ఎవరి ప్లేయర్ అయితే రీప్లేస్ జరుగుతుందో ఆ ప్లేయర్ రీ ఎంట్రీ అనేది ఉండదు. కాబట్టి ఎగ్జంప్షన్ సబ్స్టిట్యూషన్ అనేది అర్థమైంది కదండి. ఇంజురీ సమయంలో, ఎక్స్ప్రెషన్ సమయంలో, డిస్క్వాలిఫై సమయంలో లీగల్ సబ్స్టిట్యూషన్ కి అవకాశం లేనప్పుడు ఈ సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. ఇంకోటి ఏదండి, ఇక్కడ సబ్స్టిట్యూషన్ అంటే కోర్టులో నుంచి 1 అవుట్ అయ్యాడు, 1 వెళ్ళాడు, 2 వచ్చాడు. మళ్ళీ 1 రావాలి అంటే 2 బయట వెళ్ళాలి, ఇంకొక ప్లేయర్ వెళ్ళేదానికి లేదు. దీనిని మనం రీప్లేస్మెంట్ అంటాం. దీన్ని మనం ఏమంటామో రీప్లేస్మెంట్ అంటాం. ఇంకా లిబరో యొక్క కండిషన్స్ కి వచ్చేసరికి లిబరో ఇప్పుడు కెప్టెన్ గాను గేమ్ కెప్టెన్ గాను వ్యవహరించవచ్చు. లిబరో సర్వీస్ చేయకూడదు. రెండోది ఫ్రంట్ జోన్ లోకి వేరే ప్లేయర్ బదులు ఫ్రంట్ జోన్ లో రీప్లేస్మెంట్ అనేది జరగకూడదు. లిబరో ఎన్నిసార్లు అయినా బ్యాక్ జోన్ లో రీప్లేస్ జరగచ్చు. దాని మనము లీగల్ సబ్స్టిట్యూషన్ కింద తీసుకోకూడదు. అది అన్లిమిటెడ్. లిబరో రీప్లేస్మెంట్ అనేది అన్లిమిటెడ్. దాన్ని ఎవరు మెన్షన్ చేస్తూ ఉంటారు? అసిస్టెంట్ స్కోరర్ లిబరో రీప్లేస్మెంట్ షీట్ ని కంట్రోల్ చేస్తారు. తర్వాత అసిస్టెంట్ స్కోరర్ లిబరో రీప్లేస్మెంట్ దాన్ని ప్లస్ రిజర్వ్ స్కోర్ షీట్ ని కూడా మెయింటైన్ చేసేది ఎవరు అంటే అసిస్టెంట్ స్కోరర్. ఆ డ్యూటీ కూడా అయింది, గుర్తు పెట్టుకోండి. అక్కడ సర్వీస్ చేయకూడదు, బ్లాక్ చేయకూడదు, నెట్ కన్నా ఉన్న పైన ఉన్న బాల్ ని అటాక్ చేయకూడదు. ఇది లిబరో యొక్క కండిషన్స్. మళ్ళీ లిబరో రీప్లేస్మెంట్ అంటే ఆయన విజల్ వేయక ముందే బ్యాక్ జోన్ ప్లేస్ లో నిల్చునే వచ్చాడు. దాన్ని మనం రీప్లేస్మెంట్ అంటాం. సపోజ్ విజల్ వేసిన తర్వాత అతను లోపలికి ఎంటర్ అయ్యాడంటే ఆ ర్యాలీ జరిగేంత వరకు ఫస్ట్ రెఫరీ కామ్ గా ఉంటారు. ర్యాలీ పూర్తయిన తర్వాత వార్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది అండి. నెక్స్ట్ ఇప్పుడు 1 బదులు లిబరో రీప్లేస్మెంట్ అవుతా ఉన్నారు. 1 ఫ్రంట్ జోన్ కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ 1 ఇక్కడికి వచ్చేస్తాడు. లిబరో పోయేదానికి లేదు. మళ్ళీ అదే లిబరో ఇంకో ఎవరన్నా బదులన్నా లోపలికి రావాలి అంటే 2 లిబరోస్ మధ్య రీప్లేస్మెంట్ జరగాలి అంటే ఒక ర్యాలీ జరగాలి, ఒక సర్వీస్ అనేది డౌన్ అవ్వాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 2 లిబరో రీప్లేస్మెంట్స్ కి ఏం జరగాలి అంటే ఒక ర్యాలీ అనేది జరగాలి. ఇది లిబరో గురించి. ఇంకా చెస్ట్ నెంబర్స్కి వచ్చేసరికి లిబరో వచ్చి డిఫరెంట్ టీమ్ డ్రెస్ లో కాకుండా వేరే డ్రెస్ లో ఉంటారండి. డిఫరెంట్ గా కనిపించాలి. 1 to 20 నెంబర్స్ చెస్ట్ నెంబర్స్ ఉంటుంది. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. బోత్ సైడ్ టీ షర్ట్ కి చెస్ట్ సైడ్ నెంబర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ నెంబర్ ఉంటుంది. దాని యొక్క కొలతలండి. చెస్ట్ సైడ్ నెంబర్ యొక్క పొడవు వచ్చి 15 సెంటీమీటర్స్ ఉండాలి, విడ్త్ వచ్చి 2 సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ నెంబర్. అదే బ్యాక్ సైడ్ అయితే 20 సెంటీమీటర్స్ పొడవు ఉండాలి, 2 సెంటీమీటర్స్ వెడల్పు ఉండాలి. క్యాప్టెన్ అయితే చెస్ట్ నంబర్ ని అండర్లైన్ చేసి ఉండాలండి. చెస్ట్ సైడ్ ఉన్నటువంటి నంబర్ ని ఏం చేసి ఉండాలి? అండర్లైన్ చేసి ఉండాలి. ఇది 8 సెంటీమీటర్స్ పొడవు ఉండాలి, 2 సెంటీమీటర్స్ వెడల్పు ఉండాలి. కాబట్టి చెస్ట్ నెంబర్స్ టోటల్ నంబరింగ్ ఎంత ఉండాలి అంటే 1 to 20. చెస్ట్ సైడ్ నంబర్ హైట్ 15 సెంటీమీటర్స్, విడ్త్ 2 సెంటీమీటర్స్,
కెప్టెన్ యొక్క చెస్ట్ నెంబర్ ని 8 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ వీటితో అండర్లైన్ చేసి ఉండాలి. బ్యాక్ సైడ్ చెస్ట్ నెంబర్ వచ్చి 20 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ అనేది కలిగి ఉండాలి. ఇది చెస్ట్ నెంబర్స్. సరే, ఇందులో అఫీషియల్స్ వచ్చేసరికి ఫస్ట్ రెఫరీ ఉంటారండి, సెకండ్ రెఫరీ ఉంటారు, రిజర్వ్ రెఫరీ ఉంటారు, ఛాలెంజ్ రెఫరీ ఉంటారు. ఎఫ్ఐవిబి ప్రకారం అండి ఛాలెంజ్ టోటల్ 10 or 8 మెంబర్స్ ఉంటారు. ఛాలెంజ్ రెఫరీ ఉంటారు, స్కోరర్, అసిస్టెంట్ స్కోరర్, లైన్ జడ్జెస్ 4 or 2 ఉంటారు. లైన్ జడ్జెస్ ఉంటారు. ఓకే, రిజర్వ్ రెఫరీ వచ్చి ఏం చేస్తారు చూద్దాం. ఈ సెకండ్ రెఫరీ సబ్స్టిట్యూషన్స్ ని పొజిషన్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటే, రిజర్వ్ రెఫరీ మాపర్స్ ని సబ్స్టిట్యూషన్ ప్లేయర్స్ ని ఫ్రీ జోన్ లో ఎంటర్ అయినప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ రెఫరీ ఏదైనా అనివార్య కారణాల వల్ల వైదొలిగినట్టయితే సెకండ్ రెఫరీ ఫస్ట్ రెఫరీగా వ్యవహరిస్తారు, రిజర్వ్ రెఫరీ సెకండ్ రెఫరీగా వ్యవహరిస్తారు. కాబట్టి మాపర్స్ కంట్రోల్ చేసేది రిజర్వ్ రెఫరీ, సబ్స్టిట్యూషన్స్ ని ప్లేయర్స్ ని ఫ్రీ జోన్ లో కంట్రోల్ చేసేది వచ్చి రిజర్వ్ రెఫరీ, అది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ రెఫరీని సబ్స్టిట్యూట్ గా రిజర్వ్ రెఫరీ ఫిల్ చేస్తాడు. ఛాలెంజ్ రెఫరీ, ఛాలెంజ్ ప్రాసెస్ ని చూసేది ఎవరు అంటే ఛాలెంజ్ రెఫరీ. అంటే అక్కడ ఎఫ్ఐవిపి ప్రకారము విసిఆర్ వీడియో ఛాలెంజ్, విసిఎస్ వీడియో ఛాలెంజ్ సిస్టమ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరు ఉండాలి అంటే ఛాలెంజ్ రెఫరీ ఉండాలి. వీడియో ఛాలెంజ్ సిస్టమ్ ఉన్నట్టయితే ఛాలెంజ్ రెఫరీ ఖచ్చితంగా ఉండాలి. కానీ ఛాలెంజ్ ప్రాసెస్ ని చూసేది ఎవరు అంటే ఛాలెంజ్ రెఫరీ. ఇంకా స్కోరరు స్కోర్ షీట్ తో పాటు బజర్ నొక్కుతారు. సెట్ ఇంటర్వెల్స్ ని కంట్రోల్ చేసేది కూడా స్కోరరే, రొటేషన్ ఫాల్ట్ ని కంట్రోల్ చేసేది కూడా స్కోరరే, స్కోర్ షీట్ మెయింటైన్ చేసేది కూడా స్కోరరే. అసిస్టెంట్ స్కోరరు లిబరో యొక్క రీప్లేస్మెంట్ షీట్ ని కంట్రోల్ చేస్తారు. నెక్స్ట్ రిజర్వ్ స్కోర్ షీట్ ని రాసేది కూడా అసిస్టెంట్ స్కోరరే. ఇంకా లైన్ జడ్జెస్ 4 to 2 ఉంటారండి. 2 ఉంటే వాళ్ళ పొజిషన్స్ ఒకలాగా ఉంటుంది, 4 ఉంటే 4 కార్నర్స్ ఉంటారు. లైన్ జడ్జెస్ యొక్క డ్యూటీస్ వాళ్ళు ఇచ్చే ఇండికేషన్స్ 5 అంటే అది గుర్తుపెట్టుకోండి. లైన్ జడ్జెస్ 5, వాళ్ళ దగ్గర ఒక ఫ్లాగ్ ఉంటుందండి, బాల్ ఇన్, వాళ్ళు ఇండికేషన్ చేసేది ఈ విషయాలు: బాల్ అవుట్, బాల్ టచ్, ఫుట్ ఫాల్ట్, నెక్స్ట్ జడ్జ్మెంట్ ఇంపాసిబుల్, బాల్ ఇన్ అంటే ఫ్లాగ్ ని ఇన్సైడ్ చూపిస్తారు, కిందకి చూపిస్తారు. బాల్ అవుట్ అంటే ఫ్లాగ్ ని పైకి చూపిస్తారు. బాల్ టచ్ అంటే పామ్ కింద ఫ్లాగ్ ని చూపించడం జరుగుతుంది. ఫుట్ ఫాల్ట్ అంటే ఫ్లాగ్ ని పైన ఊపడం జరుగుతుంది. జడ్జ్మెంట్ ఇంపాసిబుల్ అన్నప్పుడు ఈ చెస్ట్ ముందర ఇలా హ్యాండ్స్ ని క్రాస్ చేసి చూపించడం జరుగుతుంది. కాబట్టి లైన్ జడ్జెస్ యొక్క డెసిషన్స్ ఎన్ని ఉంటాయంటే 5, ఇది గుర్తుపెట్టుకో: బాల్ ఇన్, బాల్ అవుట్, బాల్ టచ్, ఫుట్ ఫాల్ట్, జడ్జ్మెంట్ ఇంపాసిబుల్. సరే, ఇందులో ఉన్నటువంటి డిలేస్ ఎన్ని టైప్స్ అంటే డిలే వార్నింగ్ ఒకటండి, డిలే వార్నింగ్, డిలే పెనాల్టీ అని. డిలే వార్నింగ్ అంటే ఎల్లో కార్డ్ చూపిస్తా. అంటే వాలీబాల్లో 2 types ఆఫ్ కార్డ్స్ ఉంటాయండి. ఒకటి ఎల్లో కార్డు గుర్తుపెట్టుకోవాలి, రెడ్ కార్డ్, 2 types ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. డిలే వార్నింగ్ ఎవరన్నా డిలే చేసినట్లయితే విస్ట్ ముందర ఎల్లో కార్డ్ చూపిస్తే దాన్ని డిలే వార్నింగ్ అంటారు. అదే ఇంకా మళ్ళీ అదే తప్పు మళ్ళీ చేసినట్టయితే సెకండ్ టైం డిలే చేసినట్టే రెడ్ కార్డ్ చూపిస్తాను. రిస్ట్ ముందర రెడ్ కార్డ్ చూపిస్తే డిలే పెనాల్టీ. దీనికి ఏం పనిష్మెంట్ ఉండదండి. దీనికి ఏం చేస్తారంటే 0.+4 ని అవతల టీం కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, డిలేకి సంబంధించి అర్థమైంది. ఇందుకు వాలీబాల్లో ఎన్ని సెట్స్ ఉంటాయి?
వాలీబాల్లో 5 సెట్స్ ఉంటాయండి. వాలీబాల్లో 5 సెట్స్ ఉంటాయి. ప్రతి సెట్ 25 పాయింట్స్. ఈ సెట్ స్కోర్ ఎంత అంటే 25 పాయింట్స్. సపోజ్ ఏ టీమ్ 2 సెట్స్ గెలిచింది, బి టీమ్ 2 సెట్స్ గెలిచింది, ఖచ్చితంగా 5th సెట్ డిసైడింగ్ సెట్ అంటారు. 15 పాయింట్స్ కి ఆడాలి. కాబట్టి డిసైడింగ్ సెట్ లో ఎన్ని పాయింట్స్ అంటే 15 పాయింట్స్. కోర్ట్ చేంజ్ 8 పాయింట్స్ కి కోర్ట్ చేంజ్ ఉండాలి. 8 పాయింట్స్ కి కోర్టు చేంజ్ ఉండాలి. దీనికి ఏం టైం ఇంటర్వెల్ ఏమి ఉండదు, వెంటనే మార్చుకోవాలి. ఒకవేళ డిలే చేస్తే డిలే వార్నింగ్, డిలే పెనాల్టీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక టీం మ్యాచ్ విన్ అవ్వాలి అంటే 3 సెట్స్ విన్ అవ్వాలి. ఎన్ని సెట్స్ విన్ అవ్వాలి? 3 సెట్స్. ఏదైనా మ్యాచ్ విన్ అవ్వాలి అంటే 25th పాయింట్ రీచ్ అవ్వాలి. అలా కాకుండా 24 ఆల్ వచ్చింది అనుకోండి, 24 ఆల్ వచ్చినప్పుడు 2 పాయింట్స్ లీడ్ ఉండాలి. 2 పాయింట్స్ లీడ్ ఉండాలి. ఆ లీడ్ కోసం ఎంతసేపు, ఎన్ని అవర్స్, ఎన్ని రోజులన్నా గేమ్ కంటిన్యూ అనేది అవుతూ ఉండొచ్చు. సపోజ్ 25th పాయింట్ ఏ టీంకి వచ్చింది, ఇక్కడ విన్ గా ప్రకటించుకోదు. ఎన్ని పాయింట్స్ లీడ్ ఉండాలి? 24 ఆల్ వచ్చేస్తే 2 పాయింట్స్. మరి ఇక్కడ 1 పాయింటే డిఫరెన్స్. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ వీళ్ళకి వస్తే 25 ఆల్, నెక్స్ట్ పాయింట్ వీళ్ళకి వస్తే 26, వీళ్ళకి 25, నెక్స్ట్ పాయింట్ వీళ్ళకి వస్తే 27, 25. అంటే 24 ఆల్ వచ్చిన తర్వాత ఎవరికైతే వరుసగా 2 పాయింట్లు వస్తుందో ఆ టీం విన్ అయినట్టు. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఏమి? 27, 25. కాబట్టి మీకు అక్కడ ఏ ఆప్షన్, బి ఆప్షన్ ఇలా స్కోర్ ఇచ్చేసి ఏ టీం విన్ అన్నారు అనేది గుర్తుపెట్టాలి. ఇప్పుడు 0-25, 2-25, 26-24 ఇదంతా విన్ అండి. ఏ టీం 0లో లవ్లో ఉంది, వీళ్ళు 25 పాయింట్స్ వచ్చేసారు. 2 పాయింట్స్, 25 పాయింట్స్. వీళ్ళు 24 ఆల్ రీచ్ అయిపోయారు కాబట్టి వీళ్ళు 2 పాయింట్స్ లీడ్ లో ఉన్నారు కాబట్టి విన్. అట్లా ఇప్పుడు 25-24 ఇది ఇంకా మ్యాచ్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది 5 సెట్స్. సెట్ ఇంటర్వెల్స్ ఎంత ఉండాలంటే 3 minutes ఉండాలి. ఇక్కడ ఏ సెట్ కి ఫస్ట్ సెట్ మ్యాచ్ ముందు టాస్ వేస్తారండి. డిసైడింగ్ సెట్ లో కూడా ఏం వేస్తారు? టాస్ వేయడం అనేది జరుగుతుంది. ఆ పాయింట్ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇందులో పనిష్మెంట్ వచ్చేసరికి 4 types ఆఫ్ పనిష్మెంట్స్ ఉంటాయండి. వార్నింగ్, రెండోది పెనాల్టీ, బాగా గుర్తుపెట్టుకోవాలి. మూడోది ఎక్స్పల్షన్, నాలుగోది డిస్క్వాలిఫై. వార్నింగ్ లో 2 types ఉంటుందండి. వర్బల్ వార్నింగ్, దీనికి ఏం పనిష్మెంట్ అనేది ఉండదు. షోయింగ్ ఎల్లో కార్డ్, దీనికి పనిష్మెంట్ అనేది ఉండదు. పెనాల్టీకి వచ్చేసరికి రెడ్ కార్డ్ చూపిస్తారండి. పాయింట్ ప్లస్ సర్వీస్ అనేది అవతల వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్స్పల్షన్ కి వచ్చి రెడ్ కార్డు ప్లస్ ఎల్లో కార్డు ఒకే హ్యాండ్ లో చూపిస్తే దాన్ని ఎక్స్పల్షన్ అంటారు. ఎక్స్పల్షన్ కి గురైనటువంటి వ్యక్తి అక్కడ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళిపోవాలండి. ఆ సెట్ పూర్తిగా ఆడే అవకాశం లేదు. నెక్స్ట్ సెట్ కి వచ్చి జాయిన్ అవుతాడు. ఏ పరిస్థితుల్లో నెక్స్ట్ సెట్ కూడా ఆ గేమ్ పూర్తిగా రాలేడు అంటే ఎప్పుడైతే ఎక్స్పల్షన్ గురయ్యాడో లీగల్ సబ్స్టిట్యూషన్ ఉంటే రాగలుగుతాడు. లీగల్ కాకుండా ఎగ్జంప్షన్ సబ్స్టిట్యూషన్ కి లో అతను బయట వెళ్ళిపోతే మళ్ళీ ఆ గేమ్ అంతా వచ్చేదానికి అవకాశము ఉండదు. కాబట్టి సెట్ పూర్తిగా డ్రెస్సింగ్ రూమ్ లో ఉంటాడు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. లీగల్ సబ్స్టిట్యూషన్ అయితే డ్రెస్సింగ్ రూమ్ లో ఉండి నెక్స్ట్ సెట్ కి జాయిన్ అవుతాడు. అదే ఎగ్జంప్షన్ సబ్స్టిట్యూషన్ అయితే గేమ్ పూర్తిగా అక్కడే ఉంటాడు. డిస్క్వాలిఫై అయిన ప్లేయర్ కాంపిటీషన్ ఏరియాలోనే ఉండకూడదండి. ఇతని ప్లేస్ లో లీగల్ సబ్స్టిట్యూషన్ అన్నా జరుగుతుంది, లేదు ఎగ్జంప్షన్ సబ్స్టిట్యూషన్ అన్నా జరిగే అవకాశం ఉంటుంది. కానీ తిరిగి వచ్చేదానికి అవకాశం అనేది లేదు. కాంపిటీషన్ ఏరియా వదిలిపెట్టి గేమ్ పూర్తిగా వెళ్ళిపోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్లేయర్ చేసే మిస్టేక్స్ చూద్దామండి. అది కూడా 4 types. మైనర్ మిస్టేక్, రెండవది రూడ్ గా బిహేవ్ చేశాడు. నెక్స్ట్ అది అఫెన్సివ్, నాలుగోది అగ్రెషన్ గా బిహేవ్ చేశాడు.
ఇలా 4 టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ జరిగినప్పుడు మైనర్ మిస్టేక్ లో 3 స్టేజెస్ ఉన్నాయండి. స్టేజ్ 1 వార్నింగ్. స్టేజ్ 1 లో ఏం చేస్తారు? వార్నింగ్ ఇస్తారు. స్టేజ్ 2 లో ఎల్లో కార్డు చూపించడం జరుగుతుంది. స్టేజ్ 3 లో రెడ్ కార్డ్ ఇచ్చి పెనాల్టీ అనమాట. రెడ్ కార్డ్ ఇచ్చి పెనాల్టీకి ఏమి అవార్డ్ చేస్తారు? పాయింట్ ప్లస్ సర్వీస్ అనేది అవార్డ్ చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ రూడ్ గా బిహేవ్ చేశాడు అంటే 3 టైప్స్ ఆఫ్ పనిష్మెంట్. ఫస్ట్ రూడ్ గిన్నెస్ కి ఏమి ఇస్తారంటే రెడ్ కార్డు, పెనాల్టీ, స్కోరు, పాయింట్ వెళ్తుంది. రెండోది రెడ్ ప్లస్ ఎల్లో కార్డ్ చూపిస్తారు, ఎక్స్పల్షన్. రెండోసారి కూడా ఆ తప్పు చేస్తే ఆ సెట్ పూర్తిగా అతను డ్రెస్సింగ్ రూమ్ లో ఉండాలి. ఒకవేళ ఎగ్జామ్షన్ సబ్స్టిట్యూషన్ ద్వారా బయట వెళ్తే గేమ్ పూర్తిగా రాకూడదు. డిస్క్వాలిఫైకి రెడ్ కార్డు, ఎల్లో కార్డు సపరేట్ గా చూపిస్తాండి. రెండు చూపిస్తే ఎక్స్పల్షన్, సెట్ మాత్రం ఆడకూడదు. రెండు వేరు చేతులతో చూపిస్తే రెడ్, ఎల్లో కార్డు డిఫరెంట్ హ్యాండ్స్ తో చూపిస్తే దాన్ని డిస్క్వాలిఫై అంటాము. మ్యాచ్ పూర్తిగా బయటకు వెళ్ళిపోవాలి. అఫెన్సివ్ లో మళ్ళీ 2 టైప్స్. ఫస్ట్ అఫెన్సివ్ కి ఏం చేస్తారంటే డైరెక్ట్ ఎక్స్పల్షన్ అండి. రెడ్ ప్లస్ ఎల్లో కార్డు ఎక్స్పల్షన్ కి గురవుతాడు. రెడ్ కార్డు, ఎల్లో కార్డు మళ్ళీ అదే తప్పు చేశాడు, అఫెన్సివ్ తప్పు చేశాడు, అప్పుడు రెడ్, ఎల్లో కార్డు సపరేట్ గా చూపించి డిస్క్వాలిఫై చేస్తారు. అగ్రెషన్ గా దురుసుగా ప్రవర్తించాడు, అప్పుడు డైరెక్ట్ డిస్క్వాలిఫై అండి. రెడ్, ఎల్లో కార్డు డిఫరెంట్ హ్యాండ్స్ తో చూపించేసి డిస్క్వాలిఫై చేస్తారు. కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి, మైనర్ మిస్టేక్, రూడ్నెస్, అఫెన్సివ్, అగ్రెషన్. మైనర్ మిస్టేక్స్ లో కూడా 3 స్టేజెస్ ఉన్నాయండి. స్టేజ్ 1 వార్నింగ్ ఇస్తారు, వర్బల్ వార్నింగ్, ఎల్లో కార్డ్ చూపిస్తారు. ఈ రెండింటికి ఏం పనిష్మెంట్ ఉండదు. పెనాల్టీకి మాత్రం రెడ్ కార్డ్ చూపించి పాయింట్ ప్లస్ సర్వీస్ ఇస్తుంది. రూడ్నెస్ కి 3 స్టేజెస్ ఉన్నాయండి. ఫస్ట్ పెనాల్టీ ఇస్తారు, మళ్ళీ ఎక్స్పల్షన్, మళ్ళీ డిస్క్వాలిఫై. అఫెన్సివ్ స్కిల్ కి 2 స్టేజెస్. ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తారు? ఎక్స్పల్షన్ గురవుతాడు. రెండోసారి మళ్ళీ చేస్తే డిస్క్వాలిఫై. అగ్రెషన్ కి దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం డైరెక్ట్ డిస్క్వాలిఫై అండి. కాబట్టి ఇది అండి వాలీబాల్ క్లాస్ గురించి. ఇదే విధంగా ప్రతి గేము, ప్రతి సబ్జెక్టు కూలంకషంగా చెప్పాలని ట్రై చేస్తాను. కాబట్టి అందరూ దీన్ని స్కిప్ చేయకుండా చూడాలి, బాగా యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.